చికెన్ పచ్చడి చేయడం ఇంత ఈజీ నాకు తెలీదు. ఇది చేసే వరకు ఏముంది, ఫస్ట్ చికెన్‌లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపేసి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఆవిగులు పెట్టుకోవాలి. తర్వాత బాండీలో కొంచెం ధనియాలు, చెక్క, లవంగం వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచాలి. ఇంకా చికెన్ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకొని ఇంకా బాండీలో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో చికెన్ మొత్తం వేసి రోస్ట్‌గా వేయించుకోవాలి. చికెన్ బ్రౌన్ కలర్‌లో ఇలా ముక్క గట్టి పడేంత వరకు వేయించుకున్నాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసి ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న ధనియాలు, చెక్క, లవంగాల పౌడర్ కొంచెం, ఆవపిండి కొంచెం, మెంతి పిండి కొంచెం, తగినంత సాల్ట్ ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకోవాలి. మనం ఎంత తినగలుగుతామో అంత. కారం ఏంటి ఉండలుండలుగా ఉంది అనుకుంటారేమో, అది ఫ్రెష్ కారమే, ప్యాకెట్ కారం, అందుకే అలా ఉంది. కారం మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. ఒక 2-3 మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేసి ఆ చికెన్ పచ్చడిని చల్లారించి దాంట్లో నిమ్మరసం పిండుకొని ఒకసారి కలిపేసుకుంటే ఇంకా చికెన్ పచ్చడి రెడీ. చూసారా చికెన్ పచ్చడి చేయడం ఎంత ఈజీ. అయినా ఈ చికెన్ పచ్చడి చేయడం అందరూ తెలిసే ఉండిద్ది. నాకైతే ఫస్ట్ టైం నేను ఒక 10 years బ్యాక్ అనుకుంటా మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కుమారి అని చెప్పి ఆంటీ చేస్తే తిన్నాను. తింటమే కాదు నేర్చుకున్నాను కూడా.